అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ సృష్టి సూత్రం. రచయిత కాకాని కమలా గారు. ఇక కథలోకి వెళితే, ట్రింగ్ ట్రింగ్ అంటూ డోర్ బెల్ మ్రోగింది. విశ్రాంతిగా కూర్చొని టీవీ చూస్తున్న జయశ్రీ లేచి వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా పచారీ షాపు పనివాడు సాంబయ్య నిల్చొని ఉన్నాడు. నువ్వా ఏంటి సాంబయ్య అని అడిగింది. మిమ్మల్ని వెంటనే మా షాప్ యజమాని సత్యనారాయణ గారు పిలుచుకురమ్మన్నారమ్మా అన్నాడు. జయశ్రీ నొసలు ముడుచుకుంది. ఎందుకు సాంబయ్య అంది. ఏమోనమ్మా తెలియదు, దగ్గరుండి పిలుచుకురమ్మన్నారు, అర్జెంట్ అంట అన్నాడు. ఇప్పుడే రమ్మన్నారా? అవునమ్మా. అలాగా, ఉండు అంటూ లోపలికి వచ్చింది. క్షణంలో ఆమె మనసంతా ఆందోళనగా అయ్యింది. సత్యనారాయణ పెద్ద గ్రాసరీ షాప్ ఓనరు. ఆయన బాగా తెలిసినవాడు. సరుకులన్నీ 5-6 సంవత్సరాలుగా అక్కడే కొంటున్నాను. డబ్బు ఏమన్నా బాకీయా అంటే అది కాదు. ఏ నెల కా నెల డబ్బిచ్చే సరుకులు కొంటుంది జయశ్రీ. జయశ్రీ భర్త మంచి ఉద్యోగి, వెనక అంతో ఇంతో ఉన్నవాళ్ళు. పైగా జయశ్రీ అందరితో కలుపుగోలుగా ఉంటుంది. మంచి గృహిణిగా పేరు. అందరూ ఆమెని గౌరవిస్తారు. 12 కొడుకు మున్నా వాడిని మంచి ఉన్నత విలువలుగా పెంచుతోంది. మంచి కాన్వెంటులో వేశారు. బిడ్డని బాగా పెంచుతూ శ్రద్ధ తీసుకుంటోంది. సాయంత్రం ట్యూషన్కి వెడతాడు. ఉన్న ఒక్క కొడుకుని మంచి పౌరుడిగా చెయ్యాలన్నదే ఆమె ఆశయం. అలాగే పెంచుతోంది కూడా. ఏ సమస్యలు లేవు. ఎన్నడూ లేంది ఆ షాప్ యజమాని తమ కుటుంబ మిత్రుడు ఇంత సడన్గా తనని ఎందుకు దగ్గరుండి తీసుకురమ్మని మనిషిని పంపాడు? ఆమె పేరు చెప్పి ఎవరన్నా సరుకులు తీసుకున్నారా? ఆలోచనల మధ్య తలుపుకి తాళం వేసి సాంబయ్య వెంట బయలుదేరింది. ఉత్సుకత ఆగక, ఎందుకు సాంబయ్య అంది. ఏమోనమ్మా, నాకు తెలియదు అన్నాడు సాంబయ్య. దుకాణం దగ్గరే 3 నిమిషాల నడక. ఆ చుట్టుపక్కల అన్నింటిలో సత్యనారాయణదే పెద్ద గ్రాసరీ షాప్. ఫ్యాన్సీ మెడికల్ సెక్షన్ కూడా ఉన్నాయి. ఒక చిన్న సూపర్ మార్కెట్కి వెళ్ళినట్లు షాపింగ్ అంతా పూర్తి చేసుకోవచ్చు. ఓనర్ మంచివాడు. పైగా కల్తీ లేని మంచి సరుకు అమ్ముతాడు. జయశ్రీ వెళ్ళేసరికి సత్యనారాయణ ఆమె కోసమే ఎదురు చూస్తున్నాడు. జయశ్రీ వేగంగా కొట్టుకునే గుండెతో ఆందోళనగా షాప్లో అడుగుపెట్టింది. తమ పేరు చెప్పి ఎవరన్నా డబ్బో సరుకులో తీసుకొని ఉంటారు అనుకుంటూ, హలో సత్యం గారు, ఏం జరిగింది? నన్ను రమ్మన్నారు, మీరేదన్నా సమస్యలో పడ్డారా అంది చిరునవ్వుతో. కానీ ఆయన నవ్వలేదు. కాదు మేడం, మీరే ఒక పెద్ద సమస్యని ఎదుర్కోబోతున్నారు అన్నాడు. ఏమైంది? ఏంటి సంగతి చెప్పండి అని తొందర చేస్తూ ఆందోళనగా ప్రశ్నించింది. ఆమె కంఠం ఆపాటికే బలహీనంగా అయ్యింది. సత్యనారాయణ కొంచెంసేపు నిశ్శబ్దంగా ఉండిపోయాడు. అప్పుడు మెరుపులా ఆమె కంటికి ఒక దృశ్యం కనిపించింది. అంతవరకు ఆమె గమనించలేదు. ఒక మూలగా కళ్ళ నీళ్లతో 12 కొడుకు మున్నా నిల్చొని ఉన్నాడు. మనిషి తుపానులో ఆకులా వణికిపోతున్నాడు. ధారగా కన్నీళ్లు కారుస్తున్నాడు. కేక పెడుతున్నట్లు అంది జయశ్రీ. మున్నా, ఏమైందిరా నీకు? ఇక్కడెందుకున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ట్యూషన్కి వెళ్ళావు కదా, ఇక్కడెందుకు వచ్చావు? ఎందుకురా అలా భయంగా చూస్తున్నావు? గబాలున వెళ్ళి బిడ్డను కౌగిలించుకుంది. తను ఏదో గండంలో పడింది, ఏదో కష్టం వచ్చింది అనిపించింది. బిడ్డని అరచేతులతో ఒళ్ళంతా తడుముతూ, ఏం జరిగిందిరా చెప్పు అంది గద్దిస్తున్నట్లు. కానీ ఆ గద్దింపులో కోపం లేదు, ఆందోళన ఉంది. గొంతు దాకా ఏం జరిగిందో తెలుసుకోవాలన్న ఉత్సుకత. నేను చెప్తాను మేడం, మీ కొడుకు మున్నా దొంగ అన్నాడు సత్యనారాయణ గంభీరంగా. ఆ గొంతులో కొద్దిపాటి కాఠిన్యం. జయశ్రీ వెర్రి కేక పెట్టింది. షాక్ తగిలినట్లు వణికిపోతోంది. స్పృహ తప్పుతుందేమో అన్నట్లు కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి. నా కొడుకు బుద్ధిమంతుడు, మంచి పేరున్న స్కూల్లో చదువుకుంటున్నాడు. పెద్ద ఇన్స్టిట్యూట్లో ట్యూషన్కి పంపుతున్నాను. వాడు గొప్పవాడై నా ఆశలు తీరుస్తాడు, మాకు పేరు తెచ్చి పెడతాడు. ఒక్క కొడుకైనా మా వంశాభివృద్ధికి వాడే అండా అని మురిసిపోతోంది. కొడుకు తెలివితేటల గురించి అందరికీ ఘనంగా చెప్తుంది. అలాంటి తన అల్లారు ముద్దుల బిడ్డ గారాల పట్టి మొన్న దొంగ అంటూ కేక పెట్టింది. అవును మేడం, కొద్ది రోజులుగా మీ కొడుకు మా కొట్లో దొంగతనానికి అలవాటు పడ్డాడు. తరచూ పెన్సిలో రబ్బరో కొనటానికని వస్తున్నాడు. మేం చూడకుండా చాక్లెట్లు, కేకులు, పళ్ళు తన బ్యాగులో వేసుకుంటున్నాడు.
మా షాప్లో గత కొన్ని దినాలుగా వస్తువులు పోవటం మేం గమనించాం. కానీ మీ అబ్బాయి అనుకోలేదు. చాలామంది మా షాప్కి వస్తారు. వాళ్ళల్లో ఎవరో అనుకున్నాం. మీ అబ్బాయికి అలాంటి బుద్ధి ఉంటుందని కానీ అంత అవసరం ఉంది అని కానీ మేము ఊహించలేదు. ఎందుకంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మాకు తెలుసు. మీది గౌరవ కుటుంబం. మీ వారు ఆఫీసర్. మీరు చాలా మర్యాదస్తులు. అందుకే మేం మీ కొడుకు గురించి కనీసంగా కూడా అనుకోలేదు. వేరే ఎవరో ఈ పని పెద్దలే చాకచక్యంగా చేస్తున్నారు అనుకున్నాం. కానీ ఈరోజు మీ కొడుకు దొంగతనం చేస్తుంటే నేనే పట్టుకున్నాను. ఎలా ఎలా అంటూ జయశ్రీ బలహీనంగా చూసింది. బాల్ పెన్ కావాలని అడిగాడు. ఈ బల్ల మీది స్టాండులో స్టాక్ అయిపోవడంతో నేను కొత్త ప్యాకెట్ల కోసం లోపలికి వెళ్ళాను. షాప్లో మా పనివాళ్ళు స్టాక్ వస్తే వాటిని లారీ నుంచి దింపి గోడౌన్లో పెట్టిస్తూ బిజీగా ఉన్నారు. అందుకని నేనే కౌంటర్లో నుంచి లేచి లోనికి వెళ్ళాను. అప్పుడు మీ కొడుకు నా క్యాష్ సొరుగులాగి నోట్లని చేతి నిండా బయటకు తీశాడు. లక్కీగా ఎదురుగా ఉన్న అద్దంలో నుంచి నాకు లోపలికి కనిపించింది. అంతే, వెంటనే వచ్చి వాడి చేతిని పట్టుకున్నాను. ఒక విధంగా మీరు అదృష్టవంతులు. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేరు, కస్టమర్స్ లేరు. నా వర్కర్స్ అందరూ స్టాక్ను గోడౌన్లో పెట్టడంలో బిజీగా ఉన్నారు అన్నాడు. కానీ జయశ్రీకి తెలుసు ఈ విషయం ఎంత తొందరగా తెలిసిపోతుందో. క్షణంలో ఆ షేట్ ముందు ఆమె తల ఒరిగిపోయింది. ఆమె ఆత్మగౌరవం, గర్వం అన్నీ ఆ క్షణంలో మురికి కాలువలోకి పోయినట్లయింది. సర్వం కోల్పోయిన మహారాణిలా ఉంది ఆమె పరిస్థితి. ముందు మీ మున్నాని పోలీసులకి అప్పగిద్దాం అనుకున్నాను. కానీ మీరు చాలా కాలంగా నాకు తెలుసు. మా షాప్ కస్టమర్, పైగా మంచి గౌరవప్రదమైన కుటుంబం మీది. అందుకే వ్యక్తిగతంగానే ఈ సంగతి మీకు చెప్పాలని నిర్ణయించుకున్నాను. ప్రస్తుతం మీ మున్న డబ్బు తీసినా నష్టమంటూ నాకేం జరగలేదు. నేను వాడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాను కనుక. మీరు మీ అబ్బాయి విషయంలో ముందు జాగ్రత్తలు తీసుకోకపోతే కష్టం. అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను అన్నాడు. మున్న తల్లికేసి నేరుగా చూశాడు. జయశ్రీ ముఖం తెల్లగా పాలిపోయింది. ఆమె కళ్ళల్లో కాంతి పోయింది. సత్యనారాయణ అన్నాడు, మేడం క్షమించండి, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. కానీ పరిస్థితి మీకు చెప్పటం మంచిదనిపించింది. లేకపోతే నాకంటే మీరే ఎక్కువ నష్టపోతే. లేదు, మీ మీద నాకు ఎలాంటి కోపం లేదు. చాలా మేలు చేశారు. పోలీసులకి తెలిస్తే ఏమయ్యేది అంది. ఆమె కళ్ళు ఎర్రగా జ్యోతుల్లా ఉన్నాయి. మనసు మూగగా రోదిస్తోంది. ఏ క్షణంలో అయినా ఊపిరి ఆగిపోతుంది అన్నంత టెన్షన్గా ఉంది. మీ మున్న దొంగ, పోలీసులకి పట్టిద్దామనుకున్నాను. సత్యనారాయణ మాటలు చెవుల్లో డప్పు కొట్టినట్లు మోగుతున్నాయి. వెనక్కి తిరిగి వేగంగా షాప్లో నుంచి బయటకు వచ్చింది. తల్లిని మౌనంగా అనుసరించాడు మున్న. నీళ్లు నిండిన కళ్ళు మసకబారుతుంటే చూపు ఆనక షాప్ మెట్లు దిగుతూ తూలిపడబోయింది. మున్న గబాల్న తల్లి చేతిని పట్టుకొని పడకుండా ఆపాడు. జయ కళ్ళెత్తి కొడుకుకేసి చూసింది. ఆ చూపులో ఎన్నో అర్థాలు. తల్లికి తనకి మధ్య వేల మైళ్ళ దూరం. చట్టున తల్లి చేతిని వదిలాడు. ఆ చూపు ఎందుకో భీతి గొలిపింది మున్నాని. జయశ్రీ ఒక్కసారిగా కళ్ళు గట్టిగా మూసుకొని తలని పక్కకి తిప్పుకుంది. తల్లి ఆ నిరసన నోరు విప్పి మాటల్లో చెప్పలేని ఎన్నో భావాలని విప్పి చెప్పింది చిన్నారి మున్నాకి. తల్లి ముఖంలో జీవం లేదు, పాలిపోయి ఉంది. ఎంతో ముసలిదానిలా నిస్సత్తువుగా అనిపించింది. షాప్కి వచ్చినప్పుడు తల్లికి, తిరిగి వెళ్తున్నప్పుడుకి ఎంతో తేడా కనిపించింది. తల్లి అంతగా కృంగిపోవడం ఇంతవరకు మున్నా ఎన్నడూ చూడలేదు. ఆఖరికి మున్న క్వార్టర్లీ పరీక్షల్లో అన్ని సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయినప్పుడు కూడా ఇంతగా కృంగిపోలేదు. కానీ ఇప్పుడు పూర్తిగా కొత్తగా అనిపించింది. మున్నాకి అర్థమయ్యింది. ఏదో వేదన కలిగించింది. తల్లి నిధిని తను నాశనం చేసినట్లు అర్థమయ్యింది ఆ చిన్న మనస్సుకి. అమ్మ ఏమనుకుంటుంది, నేనెందుకు ఇలా చేశానని అనుకుంటుంది. ఇంటికెళ్ళాక తనకు ఎలాంటి శిక్ష విధిస్తుంది? బాగా కొడుతుందా, లేక నాన్న ఇంటికి రాగానే చెప్తుందా? అసలు ఇక ముందు అమ్మ తనతో మాట్లాడుతుందా? ఇంటికి రాగానే తలుపు తీస్తూనే జయశ్రీ దబ్బున కింద పడిపోయింది. అంతవరకు ఎలాగో శవాన్ని ఈడ్చినట్లు నడుస్తూ ఇంటికి వచ్చింది. కానీ ఆమెలో శక్తి నశించిపోయింది. ఇంట్లోకి వస్తూనే కుప్పకూలిపోయింది. ఆమె గొల్ల నుంచి రక్తం వస్తోంది. పండ్లు నొక్కి పెట్టడంతో పెదవులు రక్తం చుక్కలు చిమ్ముతున్నాయి. కళ్ళు మూతలు పడుతున్నాయి. జయశ్రీ స్పృహ తప్పి కింద పడిపోయింది. తల్లి గోర్ల నుంచి పెదాల నుంచి వస్తున్న రక్తం చూస్తూనే మున్న అమ్మా అంటూ గట్టిగా కేక పెడుతూ తల్లి మీద వాలిపోయాడు.
అమ్మా అమ్మా అంటూ తల్లిని కదిలించాడు. గభాలన లేచి గ్లాస్తో నీళ్లు తెచ్చి తల్లి ముఖం మీద చల్లాడు. తన చిన్న చేతుల్లో తల్లిని, ఆమె అరికాళ్లను అరిచేతులను గట్టిగా రుద్ది వేడి పుట్టించసాగాడు. జయకి మెలకువ వచ్చింది, శక్తి వచ్చింది. గభాలన మైక్రోవేవ్లోంచి ఓవెన్ తీసింది. అందులో నుంచి చక్కగా బేక్ చేసిన చాక్లెట్ కేక్, మున్నాకి చాలా చాలా ఇష్టమైన చాక్లెట్ కేక్. దాన్ని తీసి నేలకి విసిరి కొట్టింది జయశ్రీ. ధబ్బుమన్న శబ్దం గదిలో మారు మ్రోగింది. ఆ కింద పడ్డ కేకును చూస్తూనే మున్నాకి గుర్తు వచ్చింది. ఆ రోజు తల్లి పుట్టినరోజు అయినా మున్నాకిష్టమైన చాక్లెట్ కేక్ తయారు చేసింది. కానీ తనేం బహుమతి ఇచ్చాడు తల్లికి? అమ్మ పుట్టినరోజైన తనకి ఇష్టమైన చాక్లెట్ కేక్ తయారు చేసిన అమ్మకి తనేం కానుక ఇచ్చాడు? అమ్మ దుఃఖం ఉప్పెనలా పొంగుతుంటే పెద్ద ఆర్తనాదం చేశాడు మున్నా. సర్వం మర్చి గభాలన తన 2 చేతులతో తల్లిని కౌగిలించుకున్నాడు. మున్నా కళ్ళు బాగా పొడవు, తల్లి ఎత్తుకి సమంగా ఉంటాడు. 2 చేతులతో తల్లిని కౌగిలించుకొని కన్నీరు కారుస్తూ తల్లి భుజాల మీద తల పెట్టుకొని, అమ్మా నన్ను క్షమించు, సారీ, ఇంకెప్పుడు ఇలా చెయ్యను అని ఏడుస్తున్నాడు. వాడి లేత చేతులు తల్లిని గట్టిగా పట్టుకున్నాయి. చిత్రంగా జయశ్రీ కోపం చల్లారిపోయింది. అంతవరకు ఎర్రగా నిప్పులు రాల్చిన ఆమె కళ్ళు మల్లె పువ్వుల్లా అయ్యాయి. అగ్గిలా రాజుతున్న మనసు మంచు పర్వతం అయ్యింది. గభాలన కొడుకుని 2 చేతులతో గుండెకి అదుముకుంది. వాడి నుదుటపైన చెంపలపైన అందిన చోటల్లా ముద్దులు కురిపించసాగింది. ఆమె చేతులు మున్నాని నిలువెల్లా ఆపేక్షగా తడుముతున్నాయి. మున్నా బంగారు కొండ. వాడు తెలియక తప్పులు చేశాడు. ఇక ముందెన్నడూ ఇలా చెయ్యడు. వాడు వరాల మూట, బంగారు తండ్రి. మున్నా నా కొడుకు. బిడ్డపై జయశ్రీ కండ్లు ముత్యాలు రాలుస్తున్నాయి. ఇద్దరి చేతులు ఒకరిని ఇంకొకరు బంధిస్తున్నాయి. ఇరువురి మనసులు ప్రేమామృతాన్ని గ్రోలుతున్నాయి. యావత్ సృష్టి సూత్రం ఇదే కదా. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.